నమస్తే గురుగారు. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు. అయితే మొదలుపెట్టిన ప్రతి పని అందరికీ విజయం సాధించదు. చాలా కష్టపడుతున్నాము, జెన్యూన్గా హార్డ్ వర్క్ చేస్తున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, అయినా సరే విజయం సాధించలేకపోతున్నాము అనుకున్నప్పుడు దైవానుగ్రహం కలగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? దైవానుగ్రహం కంటే ముందు మన సంకల్ప బలం ముఖ్యమైనది. చేసే పనిలో ప్రయోజనం ఎంతవరకు ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ప్రతి వ్యక్తికి జన్మజాతక ప్రకారంగానే లగ్నము భాగ్యస్థానం తప్పకుండా ఉంటుంది. ఈ లగ్నం అనేది మన సంకల్ప శక్తి. ఈ పంచమము నవమ స్థానం రెండు స్థానాలు ఉంటాయి. పంచమ స్థానం దైవత్వాన్ని పొందుకునేది, అంటే దైవం యొక్క సంకల్పంతో నీ సంకల్పం ముడిపడాలి. ఆ తర్వాత నీకు నవమ స్థానం భాగ్యస్థానం. ఈ మూడు స్థానాలు కనుక జాతకంలో బలంగా ఉంటే నీకు ఫలం అవుతుంది. దీనికోసం అని తప్పకుండా మనం మొదలుపెట్టే పని నీకు సరిపోయేటువంటి నక్షత్రం రోజున, నీకు సరిపోయేటువంటి జన్మతారా బలము చేత, నీకు సరిపోయేటువంటి లగ్నముతో ముడిపడి ఉంటుంది. అందుకే జన్మ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు కదండి, దానికి ఏం చేద్దామని అడిగితే ఆ డేట్ లేకపోతే నీ నామ ప్రాధాన్యత, నీ పేరును బట్టి ఏ నక్షత్రం నీకు సూటబుల్గా ఉంటుందో ఆ రోజున, ఏ వారం నీకు ఘాతవారం కాకుంటుందో ఆ వారంలో మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే నీ పని తప్పకుండా అవుతుంది. అంటే భగవంతుడు అనుగ్రహంతో. రెండవది, నీ సంకల్ప బలం ముందు గట్టిగా ఉండాలి. ఇది నేను చెయ్యగలను. ఇప్పుడు మొన్నటికి మొన్న మనకి 4 వ్యోమగాములు చంద్రుడి నుంచి దాదాపుగా 6600 కిలోమీటర్ల వరకు వెళ్ళారు. మనకి భూమి నుంచి 4,800 కిలోమీటర్లు ఉన్నటువంటి దానికి వెళ్ళడమే కొద్దిగా గొప్ప. అక్కడి నుంచి వాళ్ళు 6,600 కిలోమీటర్కి వెళ్ళిపోయారు. ఇంకా 1,200 కిలోమీటర్ల పైకి వెళ్ళారు వాళ్ళు, 1,600 కిలోమీటర్లు. అంటే ఎంత యోగం ఉంటే వెళ్ళాలి వాళ్ళు. వాళ్ళ సంకల్పంలో ఎంత గట్టిగా ఉంది అంటే ఎప్పుడో అనుకునేటువంటి సంకల్ప బలం 3 ఏళ్ల నుంచి వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళు అనుకోండి. ఆ సంకల్ప బలం ఈరోజు ఉంటుంది. మీరు చూసావా, తలకు తోక లేకుండా ముడిపెట్టాడు వీడు అనేటువంటి కామెంట్ పెడతారు మీరు. మీ గురించి నాకు తెలియదా? జననాడి తెలియకుండా నేను ఎక్కడ ఎలా కూర్చుంటా? నేను జననాడి తెలుసు, మీ బుద్ధి కూడా తెలుసు నాకు. అదే ఇక్కడ ఉన్నటువంటి ఇండియాకి అమెరికాకి సంబంధం పెట్టాడండి వీడు మహామేధావి అనుకుంటాడు. మనిషికి నేను పెట్టిన ముడి అమెరికాకి ఇండియా కాదు, మనిషికి పెట్టే ముడి. అంటే మన ఆలోచన సంకల్ప బలం ఏ విధంగా ఉండాలి? 4 వ్యక్తులు గట్టి సంకల్పం చేసుకున్నారు, నేను వెళ్ళాలి. ఎప్పుడో ఒకప్పుడు అపోలో నుంచి చంద్రగ్రహం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తులకి ఇప్పుడు మనం వెళ్తున్నాము అనే సంకల్పం, మానసిక దృఢత్వము, దాని తగ్గట్టుగా వాళ్ళని మార్చుకునే ప్రయత్నం. మీకు తెలుసో తెలియదు, చాలామంది తెలియదు అనుకుంటా. నేను అన్ని రకాలుగా పరిశీలన చేస్తాను ప్రతి ఒక్క విషయాన్ని. మీరు తెలుసో తెలియదో అంటే నేను తప్పుగా అనుకోదు. మీరు యూట్యూబ్లో వచ్చేటువంటి అన్ని రీల్స్ కూడా పరిశీలన చేస్తాను. ఎవడు ఎలాంటి రీల్స్ పెడుతున్నాడు, ఎలాంటి వాటికి వాళ్ళు స్పందిస్తున్నారు, వేటిని ఎక్కువ చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అనే విషయం కూడా చూస్తాను. ఎందుకంటే మంచి ఎక్కడ చెప్తే వెళ్తుంది చెప్పడానికి నా ప్రయత్నం. బూతుని ఎంతమంది చూస్తున్నారు, బూతికి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు, మంచి మాటకి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే అరే మనం ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పాలి, ఏ తప్పితే మనకి జనాలకు వెళుతుంది అనేటువంటి విషయం. ఇప్పుడు ఒకప్పుడు మొన్న ఒక టీవీ ఛానల్కి లవ్ జిహాద్ గురించి ఒక మాట చెప్పాను. ఒరే అటువంటి దుర్మార్గులతో నువ్వు సావాసం చేస్తే నీ బుద్ధి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్ల నువ్వు ఉన్నావు, ఇక్కడ నా ముందున్నటువంటి ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉన్నటువంటి ఆడపిల్లని లక్ష్మీదేవిలో ఉన్నానా జాగ్రత్త ఉన్నాను కలిసినప్పుడు చెప్తాను. నువ్వు ఒక జిహాదీ గాడితో కనిపించావు అనుకో, నేను చెప్పలేకపోయినా నాన్న నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, వాడితో తిరిగితే కంపల్సరీగా వాడితో పాటు ఇంకొక 4 తీసుకొచ్చి నేను అనుభవిస్తాడు, దాన్ని వీడియో తీస్తానని చెప్తాను. చెప్పి కొంతకాలం తర్వాత నిన్ను ఏ మారుస్తాడు, ఏ మార్చి నువ్వు తినకూడని పదార్థాలు, నువ్వు తినని పదార్థాలు వాడు నోట్లో కుక్కిస్తాడని చెప్తాను. ఆ తర్వాత కూడా తర్వాత వాడు భరించలేక నీ శరీరాన్ని మొత్తం అనుభవించేవాడు నిన్ను ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతానని చెప్తాను. అయినా వినకపోతే ఏం చేస్తావు అంటే ఇక్కడ నీ దరిద్రపు సంకల్పం నెరవేరుతుంది, అది అర్థం. దరిద్రపు సంకల్పం నెరవేరుతుంది. వ్యోమగానే అయినటువంటి వాళ్ళ సంకల్పం నెరవేరింది అంటే నీచమైనటువంటి సంకల్పం నెరవేరుతుంది, ఉన్నతమైన సంకల్పం నెరవేరుతుంది. ఈ సంకల్పమే ముఖ్యమైన ప్రధానమైనది. దానికి నువ్వు ఎంచుకున్న రోజు నీ బుద్ధి వికాసం 2 ముడిపడి ఉంటాయి. అంటే ఆత్మస్థైర్యం ఉండేటువంటి వాళ్ళు ఈ పని నేను చేయగలను అంటే భావన కావాలి. ఇది చెడ్డ పన మంచి పని అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. దీనివల్ల నీకు ప్రయోజనం ఉందా, నీ కుటుంబానికి ఉపయోగం ఉందా, ఆ తర్వాత నీకు వచ్చేటువంటి పరిణామాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి తత్వమే లగ్నము, పంచమ స్థానం, నవమ స్థానం. నీకు 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రయోజనం అయితే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. నిలబడకపోతే నిలవదు. స్వామి మరొక అమ్మాయి రేప్ చేయడం ఇష్టపడుతుందా అంటే నీకు ఇష్టపడే నువ్వు అనవసరంగా వ్యక్తితో దుష్టులతో వెళ్ళిపోయావు. నువ్వు ఇష్టపడే వెళ్ళావు, నీ మనసు చెప్తోంది వద్దు ఇది మంచిది కాదని. వెళ్ళావు అంటే ఏమిటి, చెడును కూడా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. అందుకే భగవంతుడు నీ కర్మ నేను చేయలేను,
ఈ జన్మ నీకు ఇచ్చాను, మంచి బుద్ధిని ఇచ్చాను, నువ్వు చెడుదారులు వెళ్తా అంటే నీ కర్మ, దొంగతనం వద్దురా, మంచిదిగా చెప్తాను, తప్పుడు పని చేయకురా, తప్పుడు వీడియోలు చూకురా, నువ్వు ఒక మంచి స్థానంలో కూర్చున్నావు, నువ్వు గురువు స్థానంలో ఉన్నావు, తప్పుడు పని చేయకు, రెండో పెళ్ళి అందరికి వెళ్ళకు, మూడు పెళ్ళి చేసుకోకు, అనవసరంగా జుగుప్సని వీడియోలు తీసుకోకు, దరిద్రమైనటువంటి ఆశ పడకు, డబ్బులు ఎక్కువ ఆశపడకు, పక్క వాళ్ళ డబ్బు దోచుకోకు అని చెప్పగలిగే నీతి నాకున్నప్పుడు దాని గురించినటువంటి పర్యవసానం మంచి చెడు నేనే అనుభవించాలి. ఇది సంకల్ప బలము. ఈ సంకల్ప బలం అనేది నీ చేతుల్లో ఉంటుంది. దానికి ఒక వారము, ఒక వర్జ్యము, ఒక దుర్ముహూర్తము, ఒక మంచి లగ్నము, ఒక అశుభ లగ్నము, ఒక శుభ లగ్నము అనేవి మనకు ఉన్నాయి. దాని ద్వారా మనం స్టార్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ నువ్వు చేసే పనికి భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావడానికి భగవన్నామస్మరణ చేసుకోవాలి. ఏదైనా సరే అటు వెళ్ళి భగవన్నామస్మరణ దగ్గరికి రావాలి. అప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్న వారికి అసాధ్యం అనేది లేదు. అక్కడ ప్రారంభంలోనే చెడు సంకల్పం ఉందనుకో, భగవంతుడే దాన్ని తుడిచేస్తాడు. వద్దు, ఇది కాదు, అది స్టార్టింగ్ నుంచి నీకు అడ్డంకులు పెడతాడు. దాని ప్రయోజనం నీకు రిజల్ట్ కరెక్ట్ లేకపోతే ఆ స్వామిని తప్పకుండా నేను అడ్డంకి పెడుతూనే ఉంటాడు. దానికి ఇంత కష్టపడుతున్నా దేవుడు నన్ను ఏం చేయట్లేడు, నీకు 50 కోట్లు నష్టపోయి వచ్చేది, 50 లక్షలు నష్టపోయి వచ్చేది, కాదు వద్దని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మన వాళ్ళకి ఏపీకే ఫైల్స్ వాడొద్దని అందరు చెప్తున్నారు. నాలాంటి వాడు చెప్పాడు, టీవీలో చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నారు, ప్రధానమంత్రి చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. వింటున్నారు ఎవరన్నా? సిగ్గుశరం ఉందా మనకి? సైబర్ అరెస్ట్ లేదని చెప్తున్నారు, సిగ్గుశరం మనకుందా? మళ్ళీ ఇంకొకటి, గొప్ప గొప్ప సిఐడి ఆఫీసర్ పెళ్ళానే మోసపోయారు, కోట్లు. మరి దీని ఏమనాలి అంటే, నువ్వు చెప్తున్నా వెనుక చెడంగా చూడాలంటారు. భగవంతుడు అంతే చేస్తాడు. ఒరే వద్దురా, అటువంటి ఫైల్స్ ఓపెన్ చేయొద్దు, అటువంటి వీడియోలు ఓపెన్ చేయకు, అటువంటి నష్టపోతామని చెప్పినప్పుడు దాన్ని వదిలే సరిపోదుగా. పోనీ నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా మోసపోవట్లేదండి. తెలివైనటువంటి మూర్ఖులు, బ్యాంక్ ఆఫీసర్లు, లాయర్లు, సిఐడి ఆఫీసర్ల భార్యలు, సిబిఐ ఆఫీసర్లు, కొత్త రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, బోలెడు మంది వీళ్ళే తెలిసిన వాళ్ళే. అంటే అత్యాశ, నాకేదో రావాలి, అప్పటిగా నాకు వచ్చేస్తుంది, నాకు 45 కోట్లు నాకు సరిపోదు, 450 కోట్లు కావాలి నాకు, నేను నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, నేను ఓటుకు నోటు మనం ఖర్చు పెట్టాలి, 5,000 ఇచ్చాడు పక్కోడు, నేను 10,000 ఇవ్వాలి ఇప్పుడు ఓటుకి, తర్వాత దోచుకోవాలి. ఎలా దోచుకుంటాను? రోడ్డు కాంట్రాక్ట్ వాడికి ఇచ్చేస్తాను, 50 కోట్ల కాంట్రాక్ట్ 150 కోట్లకి ఇస్తాను, 50 కోట్లు తీసుకు 100 కోట్లు నాకు ఇచ్చేది నా అకౌంట్లో వేసేసి. ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులంత వరకు మన దరిద్రం ఇలాగే ఉంటుంది. ఆ సంకల్ప బలం అనేది ఇక్కడ ఏ పని చేసినా ఏం చేయాలండి మంచి అంటే సత్సంకల్పాన్ని మనం పెట్టుకోవాలి. ఫస్ట్ నీ వల్ల ప్రయోజనం అవుతుందా, ఎంత ప్రయోజనాన్ని పొందుకుంటాం అనేటువంటి విషయం చేస్తే నిశ్చించబడుతుంది. దానికి ఏం చేయాలి అన్న ప్రశ్న. భగవంతుడి యొక్క నామస్మరణ తప్పకుండా చేయాలి. ఇష్టదైవ ప్రార్థన, ఇష్టదైవమే ఉంది. నువ్వు శంకరాచార్యులు మనం పూజించు, లేదా రామానుజ వారిని పూజించు, లేదా శివుడిని పూజించు, వైష్ణవైనటువంటి విష్ణుమూర్తిని పూజించు, లేదా అమ్మవారిని పూజించు, గణపతిని పూజించు, విశ్వక్షేణిని పూజించు. నువ్వు చేసే సంకల్పానికి ముందు ఒక గంట ముందు నువ్వు తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలి. దానికి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని 2 మంత్రాలు మాత్రం, ఒకటి గణపతి అష్టోత్తరం చదువుకోవడం వల్ల నీకు ప్రయోజనం బాగా ఉంటుంది. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా. రెండవది అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈ 2 శ్లోకాలు చదువుకొని మనం కనుక ప్రారంభం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోవచ్చు. దేనికైనా జన్మజాతకం చూయించుకోవడమే ప్రధానమైనటువంటి యోగాన్ని, ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మీ సంకల్పం నెరవేరడానికి పూర్తిగా అవకాశం భగవన్నామస్మరణ చేస్తే చాలు అవుతుంది. అది చాలా మోటివేషనల్గా చెప్పారు గురుగారు, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఫస్ట్ మన బుద్ధి, మన ఆలోచన సగం సక్సెస్, నేను కూడా అది ఒప్పుకుంటాను. చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఇంకా డెప్త్గా తెలియాలంటే జాతక పరిశోధన అనేది కంపల్సరీ గురుగారు చేసుకోవాలి. నమస్తే. శుభం. ఆనంద సిద్ధిరస్తు.